టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశాన్ని అయితే డిస్కస్ చేస్తున్నాను. ముఖ్యంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మీరు డిసెంబర్ 15-16 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎగ్జామినేషన్ హాల్లో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారి యొక్క పేపర్ అయితే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా రిజల్ట్ అనేది విత్హెల్డ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఈ వీడియో ఉంటుంది. ఒకసారి మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ముందుగా ఇక్కడ మీకు గ్రూప్ 2కి సంబంధించి మనకు డిసెంబర్ 15-16 తేదీలలో మీరు నిర్ణీత సమయానికే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మీకు మార్నింగ్ అయితే మీకు 8:30 నుంచే లోపలికి అయితే అలో చేయడం అనేది జరుగుతుంది. మీరు గమనించండి, ఉదయం 8:30కే మీరు సెంటర్లోకి వెళ్ళొచ్చు. 9:30 వరకు మిమ్మల్ని పర్మిట్ చేస్తారు. 9:30 తర్వాత మాత్రం మిమ్మల్ని అలో చేయడం అనేది ఉండదండి మార్నింగ్ సెషన్కి సంబంధించి. సో ఇన్ టైంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోండి. అదేవిధంగా బిఫోర్ డేనే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోండి. లేదంటే చివరి మూమెంట్లో రాంగ్ సెంటర్కి వెళ్తే కూడా మీకు సమస్య వస్తుంది. తర్వాత మీకు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ హాల్ టికెట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఫోటో మరియు మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి హాల్ టికెట్లో. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు కదా, ఈ బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీ లేటెస్ట్ యొక్క ఫోటోని ఇక్కడ ఖచ్చితంగా పేస్ట్ చేయండి. లేకుంటే మీకు పర్మిట్ చేయడం అక్కడ కంపల్సరీ పేస్ట్ చేసుకొని రమ్మని టీజీపీఎస్ అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫోటో పేస్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ప్రతి సెషన్కి కూడా మీరు ఇక్కడ చూడండి, సెషన్ వైజ్ పేపర్ 1 ఉంది కదా, పేపర్ 1 జిఎస్ ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సెషన్ వైజ్గా మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైంలో మీరు ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు సేమ్ హాల్ టికెట్ని 4 సెషన్స్కి అయితే వాడుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టంగా నిర్దేశిస్తున్నది. కాబట్టి ఇదే హాల్ టికెట్ని మీరు 4 సెషన్స్కి వాడాల్సి ఉంటుంది. ఎవ్రీ సెషన్కి మీ యొక్క సిగ్నేచర్, ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్ ఖచ్చితంగా హాల్ టికెట్ మీద ఉండాలండి. అది మీకు క్లియర్గా హాల్ టికెట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో కూడా పేర్కోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. మీకు ఏమేమి యూజ్ చేయాలి, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడమంటున్నాడు. ఒక ఐడి ప్రూఫ్ కూడా మిమ్మల్ని వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ మీకు తీసుకొని రమ్మంటున్నాడు. కాబట్టి ఏదైనా ఐడి ప్రూఫ్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళండి కంపల్సరీ. లాస్ట్ టైం గ్రూప్ 3 కూడా మీరు తీసుకొని వెళ్ళారు, సేమ్ అదేవిధంగా. ఇంకా ఏమైనా ఇష్యూస్ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ కమ్మని చెప్తున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ మీద అంటే మీకు ఫోటో కానీ డీటెయిల్స్ ఏమైనా సరిగ్గా రాకపోతే మాత్రము అటెస్టేషన్ గెజిటెడ్ తోటి అటెస్టేషన్ చేసుకొని రమ్మంటున్నాడు. అది కూడా చూడండి, ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది వెబ్సైట్లో. అంటే మీకు ఫోటో బ్లర్గా రావడం అట్లాంటివి కనుక జరిగితే ఈ కండిషన్ అట్లా 3 ఫొటోస్ కూడా తీసుకొని రమ్మంటున్నాడు. అవి కూడా తీసుకొని వెళ్ళాలి. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే, బ్లర్గా వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోటో అయితే అందరూ పేస్ట్ చేసుకొని వెళ్ళాలి హాల్ టికెట్ మీద, అది గుర్తుంచుకోండి. ఐడి కార్డు కంపల్సరీ. సో ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు చూడండి, 8:30 నుంచి అలో చేస్తామని చెప్తున్నాడు. 9:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరండి. మధ్యాహ్నం 1:30 నుంచి అలో చేస్తామని చెప్తున్నారు. 2:30 తర్వాత ఎట్టి పరిస్థితులు అలో చేయరు, ఎందుకంటే మీకు 3కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నము. మార్నింగ్ ఏమో 10కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా మీరు ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురాకూడదు క్లియర్గా చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఏవి కూడా పర్మిషన్ లేదండి. ఏది కూడా మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలో చేయరు. జ్యువెలరీ విషయంలో కూడా ఎక్సెప్ట్ మంగళసూత్ర, బ్యాంగిల్స్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్ తప్ప మిగతా ఏవి కూడా జ్యువెలరీకి అయితే పర్మిషన్ లేదు, మీరు గమనించండి. షూకి కూడా పర్మిషన్ లేదండి, ఓన్లీ చెప్పులు మాత్రమే మీకు అనుమతి ఉంది, అది కూడా మీరు గమనించండి. సో ఇవైతే మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ హాల్ టికెట్ మీద ఇవ్వడం జరిగింది. ఫర్ ఎవ్రీ పేపర్ క్యాండిడేట్ ఇది రిక్వైర్డ్ టు సైన్ ఆన్ ద హాల్ టికెట్. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అంటున్నాడు. ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు ఖచ్చితంగా సైన్ చేయాలి. ఇన్విజిలేటర్ యొక్క సంతకం కూడా తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఎన్ఆర్ మీద కూడా మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ అంటే ఫోటో ఐడెంటిటీ షీట్ అంటాము, దాన్ని తీసుకొని వస్తాడు ఇన్విజిలేటర్ మీ దగ్గరికి. అందులో మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఓఎంఆర్ షీట్ యొక్క సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎన్ఆర్లో ఎంట్రీ చేసి మీరైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అది చాలా వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. రేపు మీకు దేనికోసమైనా కూడా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రాక్టీస్ కరెక్ట్ బబ్లింగ్. మీరు ఓఎంఆర్ మీద ఎలా బబ్లింగ్ చేయాలో
ఒక శాంపుల్ ఓఎంఆర్ షీట్ అయితే మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయమని కూడా మీకు టీజీపీఎస్సీ అయితే స్పష్టంగా చూపెడుతుంది. సో అవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీకు టెన్షన్ అనేది ఉండదండి. లేదంటే ఎగ్జామినేషన్ హాల్లో రాంగ్ బబ్లింగ్ చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు వారి యొక్క రిజల్ట్ను వాళ్ళే మరి రాకుండా చేసుకుంటున్నారు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఈ కండిషన్స్ పాటించాలని టీజీపీఎస్సీ ఒక సదుద్దేశంతో ముందస్తుగానే అభ్యర్థులను అయితే ఇక్కడ అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కండిషన్స్ హాల్ టికెట్స్ మీద ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు చదవండి. ప్రతి కండిషన్ క్లియర్గా ఇచ్చాను. సో ఇవన్నీ కూడా మరి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికెట్ ఉంటుంది కదా, తీసుకునే వెళ్ళండి మీరు. ఎందుకైనా డాక్యుమెంట్ అనేది మీకు ఉండాలి. ముఖ్యంగా స్క్రైబ్ క్యాండిడేట్స్ అయితే డెఫినెట్గా వారి యొక్క సర్టిఫికెట్ను చూపెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండండి. ఆ స్క్రైబ్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ టీజీపీఎస్సీ. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయి. ఒకసారి మనం శాంపుల్ ఓఎంఆర్ కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, ఇది శాంపుల్ ఓఎంఆర్ అండి. ఈ శాంపుల్ ఓఎంఆర్ అనేది ఇక్కడ క్యాండిడేట్ స్పెసిఫిక్ ఓఎంఆర్ ఇది. అంటే ఓఎంఆర్ మీద మీ డీటెయిల్స్ అనేవి స్పష్టంగా ఉంటాయి. గమనించండి, మీకు ఇన్విజిలేటర్ ఓఎంఆర్ సీట్ ఇచ్చేటప్పుడే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ సంబంధిత ఓఎంఆర్ మీద కాదా అనేది ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయా లేవా, ఫోటో విషయంలో కానివ్వండి. ఏదైనా మిస్ మ్యాచ్ వస్తే కనుక ఇమ్మీడియట్గా మీరు ఇన్విజిలేటర్ దృష్టికి అయితే తీసుకెళ్ళండి. మీ నేమ్ విషయంలో కావచ్చు, హాల్ టికెట్ నెంబరు, ఇవన్నీ కూడా ప్రీ ప్రింటెడ్ ఉంటాయి కాబట్టి ఓఎంఆర్ మీద ఆ విషయంలో మీరు అలర్ట్గా ఉండండి. ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ఓఎంఆర్ మీద చూడండి, ఇక్కడ ఏం రాయమంటున్నాడు, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రాయమంటున్నాడు. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ వెంటనే ఓఎంఆర్ తీసుకొని ఇమ్మీడియట్గా హాల్ టికెట్ నెంబర్ రాసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు రాయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రింట్ అయి వస్తుంది. మీరు రాయాల్సింది జస్ట్ బుక్లెట్. అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు బుక్లెట్ నెంబర్ మాత్రమే, దాని మీద క్వశ్చన్ పేపర్ మీద మీకు రెడ్ కలర్లో 8 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్. ఆ నెంబర్ మాత్రమే మీరు ఈ బాక్సెస్లో ఫిల్ చేసేసి ఈ సర్కిల్స్ అయితే పూర్తిగా బబ్లింగ్ చేయాలి. సంబంధిత సర్కిల్ మాత్రమే బబ్లింగ్ చేయాలి. కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 2 రాసేసి ఇంకే సర్కిల్లోనో 3వ సర్కిల్లోనో బబ్లింగ్ చేస్తారు. అట్లా కాదు, మీరు కరెక్ట్ నెంబర్ మీదనే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ పేపర్ నెంబర్ అన్నాడు చూడండి. రెండో దానికి వచ్చేసరికి మీకు అదేమో బుక్లెట్ సీరియల్ నెంబర్, ఇదేమో పేపర్ నెంబర్. అంటే గ్రూప్ 2లో మనకి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి కదా, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1 రాస్తున్నప్పుడు మీరు అంటే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ మీకు పేపర్ 1 ఉంటుంది, జనరల్ స్టడీస్. అప్పుడు మీరు ఈ సంబంధిత గడిలో 1 నెంబర్ వేసి 1 సర్కిల్ మాత్రమే మీరు బబ్లింగ్ చేయాలి. అది కూడా పూర్తి బబ్లింగ్ చేయాలి. గమనించండి. తర్వాత మీకు ఇక్కడికి వచ్చేసరికి ఈ 3వ బాక్స్ చూడండి, సీరియల్ నెంబర్ 3. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నాడు. నెక్స్ట్ మీరు ఇక్కడికి రండి. ఈ కార్నర్లో వస్తే మీకు 4th సీరియల్ నెంబర్ తోటి సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అంటున్నాడు. కంపల్సరీ ఇన్విజిలేటర్ మీ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసి ఇక్కడ సిగ్నేచర్ చేస్తాడు. ఈ సిగ్నేచర్ కంపల్సరీ చేయించండి ఇన్విజిలేటర్ది. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చాడు, మీరు గమనించండి. దీన్ని అయితే రీప్రొడ్యూస్ చేయమంటున్నాడు. రీప్రొడ్యూస్ ద పారాగ్రాఫ్ బిలో అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక డిక్లరేషన్ అయితే ఉంది. నేను ఓఎంఆర్ షీట్ని రిటర్న్ చేసి వెళ్తాను ఇన్విజిలేటర్కి. ఖచ్చితంగా మీరైతే ఓఎంఆర్ను డెఫినెట్గా ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. క్వశ్చన్ పేపర్ మాత్రం మీరు తీసుకెళ్ళొచ్చు, కానీ ఓఎంఆర్ మాత్రం డెఫినెట్గా ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటున తీసుకెళ్ళి ఇది చాలా యాక్షన్ సీరియస్గా ఉంటుంది, మీరు గమనించండి. కాబట్టి ఆ డిక్లరేషన్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అయితే ఆ పారాగ్రాఫ్ రీప్రొడ్యూస్ చేసేయండి. ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్. తర్వాత మీరు ఆన్సర్స్ అండి, ఇక్కడ మీరు ఆన్సర్స్ గుర్తిస్తారు. ఇక్కడ మీకు ఆల్రెడీ బబ్లింగ్ ఎలా చేయాలి, కంప్లీట్ సర్కిల్ నింపడము, ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ బబ్లింగ్ చేసేటప్పుడు ఇక్కడ నెంబర్ కూడా మీరు టాలీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd క్వశ్చన్కి బబ్లింగ్ చేస్తున్నారు ఆన్సర్కి అన్నప్పుడు మీరు 3rd చూడాలి, 3rd దాంట్లో చేయాలి. మీరు 4th రాలేదు, వదిలేశారు అనుకున్నప్పుడు మీరు 5th అటెంప్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మీరు 5th చూసుకోవాలి, ఇక్కడ ఏది అటెంప్ట్ చేస్తున్నాను. లేదంటే క్యాండిడేట్ ఏం చేస్తారంటే 4th వదిలేసి 5th ఆన్సర్ చేసేటప్పుడు 4th దాంట్లోనే చేసేస్తాడు. సో ఇట్లా చాలామంది మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది రాకుండా పోయే అవకాశం ఉంది. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటేనండి, ఓఎంఆర్ మీద ఎలాంటి కరెక్షన్స్ అనుమతి లేదు. గమనించండి, మీరు వైట్నర్ కానివ్వండి అలాంటి ఏవి కూడా పెట్టడానికి వీలు లేదు. క్లియర్గా చెప్పేసింది టీజీపీఎస్సీ. మీ యొక్క సీరియల్ నెంబర్, సిగ్నేచర్, పేపర్ నెంబర్, ఈ డీటెయిల్స్ తప్ప మీరు ఓఎంఆర్ మీద ఏది రాసినా మరి అది ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. సో ఓఎంఆర్ తీసుకున్న తర్వాత మీకు ఓఎంఆర్ కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి.
మీకు దీంట్లో నేను ఇవ్వాలి, కానీ మీకు ఓఎంఆర్ కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి చూడండి. ఆ కండిషన్స్ అన్ని చదవండి. మీకు టైం ఉంటుంది, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందే మీకు ఓఎంఆర్ ఇస్తారు కాబట్టి మీరు ఆ కండిషన్స్ అన్ని చదివి దాంట్లో ఏం చెప్తున్నాడో తూచా తప్పకుండా అవైతే పాటించండి. సో ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. లైక్ దిస్ వీడియో.